హాయ్ హలో అండి నమస్తే ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అయితే ఇవాల్టి మన వీడియోలో ఫస్ట్ టిప్ వచ్చేసి మన ఇంట్లో ఇలా మనం పెన్నులు అయితే వాడుతూనే ఉంటాం కదా ఇంకా పెన్ అయిపోయిన తర్వాత మనం ఇలా క్యాప్ని అయితే వేస్ట్గా పడేస్తూ ఉంటాం కదా అలా పడేయకండి వీటితో ఒక మంచి టిప్ అయితే చెప్తున్నాను ఇలా రెండు పెన్నులు అయితే తీసుకున్నాను నేను ఒకేలాగా ఉండే క్యాప్లు అయితే తీసుకున్నాను వీటికి డబల్ సైడ్ టేప్ అయితే అంటించుకున్నాను ఇవైతే ప్రతి ఒక్కరింట్లో ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఈ టిప్ అయితే ఓకే ఇలా రెండింటికి కూడా డబల్ సైడ్ టేప్ అంటించుకొని దీన్ని ఎక్కడైనా సరే మనం ఇలా గోడకి అతికించుకున్నాం అనుకోండి రెండింటిని కొంచెం దూరం గ్యాప్లో ఇలా అంటి పెట్టుకున్నామంటే దీనికి మనం ఫొటోస్ అట్లా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది చూడండి ఇక్కడ మనం హాల్లో కానీ ఎక్కడైనా మనం ఫోటో ఫ్రేమ్ లాగా అయితే దీన్ని అయితే ఇలా పెట్టుకోవచ్చు అనమాట చూడండి ఇలా ఓకే మనకి ఈజీగా ఫోటో అయితే మనం పెట్టుకోవడానికి అయితే ఉంటుంది ఓకే ఇలా పెన్ క్యాప్స్ని వేస్ట్గా పడేయకుండా ఇలా యూస్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా అన్నమాట నచ్చితే ట్రై చేయండి ఇప్పుడు ఇంకొక టిప్ చెప్తాను ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ట్యాబ్లెట్ షీట్ పైన ఇలాంటి కవర్ వస్తుంది కదా ట్యాబ్లెట్ తీసుకున్న తర్వాత దీన్ని ఇంకా ఇలా యూస్ చేసుకోండి మనం ఇళ్ళలో ఖచ్చితంగా కుక్కర్లు కానీ పాల కుక్కర్లు ఇడ్లీ కుక్కర్లు ఏవైనా సరే వాటి హ్యాండిల్ ఒక్కొక్కసారి లోపల థ్రెడ్ అది పోతే ఇలా కదులుతూ ఉంటుంది మనం ఎంత టైట్గా ఫిక్స్ చేసినా కూడా అది టైట్గానే ఉంటుంది కానీ ఇలా కదులుతూ ఉంటుంది కదా అలాంటప్పుడు లోపల థ్రెడ్ అనేది పోతుందన్నమాట అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఆ నట్టు తీసేసి ఇలా ట్యాబ్లెట్ ఆ షీట్ కవర్ ఉంది కదా దానికి ఒక హోల్ లాగా చేసేసి అందులో నట్టు పెట్టేసి తర్వాత మనం ఇలా ఫిక్స్ చేసామనుకోండి అది టైట్గా కూర్చుంటుంది అనమాట మనం ఎంత గట్టిగా అన్నా కూడా మనకు అది అస్సలు కదలదనమాట మనకి ఇడ్లీ కుక్కర్ కానీ పాల కుక్కర్ కానీ ఏదైనా సరే ఇలాంటి హ్యాండిల్ కొంచెం మనం లూజ్ ఉంటే ఇలా ఖచ్చితంగా టైట్ చేసుకోండి ఎందుకంటే అవి ఒక్కొక్కసారి స్లిప్ అయిపోయి కింద పడిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అలాంటప్పుడు మీరు ఇలా ఈ ట్యాబ్లెట్ కవర్తో ఇలా టైట్ చేసుకున్నామంటే అది గట్టిగా ఫిక్స్ అయిపోతుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను ఏదైనా సరే ఒక ట్యాబ్లెట్ని ఇలా నేనైతే ఇక్కడ ఈ ట్యాబ్లెట్ని అయితే తీసుకున్నాను డోలో లేకపోతే మన ఇంట్లో ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఉంటూనే ఉంటాయి కదా ఇంకా ట్యాబ్లెట్ని అయితే తీసుకున్నాను ఇప్పుడు ఈ ట్యాబ్లెట్ని ఇలా పౌడర్ లాగా చేసుకోవాలి ఓకే ఇలా పౌడర్ లాగా చేసుకున్నాం కదా ఇప్పుడు ఈ పౌడర్ని ఏదైనా ఒక గిన్నెలో అయితే వేసుకుంటాను ఓకే ఇలా గిన్నెలో వేసేసుకొని అందులో నేనైతే ఇక్కడ గోధుమ పిండి అయితే వేసుకున్నాను ఒక 2 స్పూన్ల వరకు గోధుమ పిండి ప్లేస్లో మీరు రైస్ వేసుకున్నా సరే మనం అన్నం వండుకుంటాం కదా వండిన అన్నమైనా వేసుకున్నా సరే వేసేసి ఇలా మొత్తం కొన్ని వాటర్ వేసేసి మనకి ఆ ముద్దలాగా వచ్చేలాగా కలిపేసుకోవాలన్నమాట ఇది ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఇళ్ళలో ఏంటంటే ఎలకలతో చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు ఎలకలు బొద్దింకలు జిల్ల పురుగులు ఎక్కువగా తిరుగుతున్న వాళ్ళ ఇళ్ళలో అయితే ఈ ట్యాబ్లెట్ ఈ ముద్ద చేసాం కదా ట్యాబ్లెట్ పౌడర్ ఈ గోధుమ పిండి ముద్ద చేసాం కదా మనకి ఎక్కడైతే ఎక్కువగా ఈ బొద్దింకలు జిల్ల పురుగులు ఎలకలు ఎక్కువగా తిరుగుతున్నాయో ఆ ప్లేస్లో ఇలా చిన్నగా బాల్స్ లాగా చేసేసి మీరు నైట్ టైంలో మనకి స్టవ్ దగ్గర కిచెన్లో ఎక్కువగా తిరుగుతూ ఉంటాయి కదా ఆ టైంలో మీరు ఇది పెట్టండి ఈ బాల్స్ని అక్కడోటి పెట్టామనుకోండి ఈ బాల్స్ని మనం అక్కడ బొద్దింకలు జిల్ల పురుగులు అవి తిని అక్కడే చచ్చిపోతే మనం ఇందులో ట్యాబ్లెట్ పవర్ ఉంటుంది కాబట్టి అక్కడ చచ్చిపోతే ఎలకలు అయితే ఇంకా అక్కడ నుంచి పారిపోతాయి అనమాట మళ్ళీ మనకు కనిపించవు ఇంకా ఓకే ఇలా చూడండి ఇలా మనకి బొద్దింకలు ఎక్కువగా తిరుగుతున్నాయి అనే ప్లేస్లో మీరు ఇలా పెట్టండి ఇలాంటి బొద్దింకలు కానీ ఎలకలు కానీ ఏవైనా సరే మనకి జిల్ల పురుగులు కానీ ఎక్కువగా తిరుగుతూ ఉంటే కిచెన్లో చాలా చిరగ్గా ఉంటుంది కదా అలాంటప్పుడు మీరు సింపుల్గా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి నైట్ టైంలో అయితే పెట్టండి కాకపోతే చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం కొంచెం వాళ్ళకి కనిపించకుండా పెట్టండి ఓకే ఇందులో మనం ట్యాబ్లెట్ అది వేసాం కాబట్టి చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో మాత్రం ఇది కొంచెం దూరంగా పెట్టండి వాళ్ళకు అందకుండా తర్వాత ఇంకొకటి మనకి దారపు రీళ్ళు ఏంటంటే మనం ఎంత నీట్గా చుట్టి పెట్టినప్పటికీ కూడా ఆ దారపు రీళ్ళు అనేటివి ఒకదానికొకటి చిక్కులు పడిపోయి కొంచెంగా చిక్కులు పడిపోయి మొత్తం చిక్కుగా అయిపోతుంది ఆ దారపు రీళ్ళన్నీ కూడా కదా అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి ఆ కొసకి ఇలా డబల్ సైడ్ టేప్ పెట్టేయండి కొంచెం చిన్నగా పెట్టేసేయండి ఎక్కువ అవసరం లేదు ఇలా చిన్నగా పెట్టేసి ఆ దారం కొస ఉంది కదా దాన్ని అలా పైన డబల్ సైడ్ టేప్ పైకి ఇలా అతికించేసామనుకోండి మళ్ళీ మనం తీసే వరకు కూడా అది అలాగే అతుకుతుందన్నమాట ఓకే అది అక్కడే అతుకుపోతుంది ఆ దారం అక్కడికే అతుకుతుంది కాబట్టి మనకి చిక్కు పడేది అట్లా ఏముండదు చూడడానికి కూడా నీట్గా ఉంటుంది ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇదైతే ప్రతి ఒక్క లేడీస్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది మనకి ఇది ఎందుకో చెప్తాను చూడండి ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకున్నాను ఓకే మనకి ఎక్కువగా చాలామంది లేడీస్కి ఏంటంటే
పీరియడ్స్ అనేవి తొందరగా రావన్నమాట, కొంచెం లేట్ టైంలో వస్తాయి, కడుపు నొప్పి అట్లా ఉంటుంది కదా, అలాంటి వాళ్ళకైతే ఈ టిప్ ఖచ్చితంగా ట్రై చేయండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇప్పుడు ఒక గిన్నెలో కొన్ని వాటర్ వేసుకొని అందులో కొంచెం జీలకర్ర వేసుకున్నాను. తర్వాత ఇందులోనే కొంచెం సోంపు కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను సోంపు వేసుకున్నది స్కిప్ అయిపోయింది. ఓకే, ఇలా జీలకర్ర సోంపు రెండు కూడా వేసేసి మనం బాగా మరగబెట్టాలన్నమాట. ఒక గ్లాస్ వాటర్ని హాఫ్ గ్లాస్ వాటర్ అయ్యేంత వరకు కూడా బాగా మరిగించాలి. ఆ వాటర్ని మరిగించిన తర్వాత ఈ వాటర్ని డైలీ మనకి ఎక్కువగా ఇంకా పీరియడ్ టైం అయిపోయింది ఇంకా రావట్లేదు అనుకునే టైంలో ఈ వాటర్ని నైట్ టైంలో కానీ, నైట్ టైము మార్నింగ్ టైము మనం మామూలుగా టీ తాగినట్టుగానే మామూలుగా టీ తాగినట్టుగానే ఈ వాటర్ని తాగామనుకోండి, మనకి రెగ్యులర్గా పీరియడ్ అనేది వస్తుందన్నమాట. లేడీస్కి అయితే, ఇలాంటి ప్రాబ్లం ఉన్న లేడీస్కి అయితే ఖచ్చితంగా ఇదైతే ట్రై చేయండి. మనకి టేస్ట్ కూడా ఏముండదు, మనం మామూలుగా టీ తాగినట్టుగా తాగాలంతే. కాకపోతే బాగా మరిగించండి. వాటర్ గ్లాస్ని హాఫ్ గ్లాస్ వాటర్ వచ్చేంత వరకు కూడా బాగా మరిగించి మనం మామూలుగా టీ తాగే టైంలో ఈ వాటర్ని తాగండి. మనకి పీరియడ్స్ అనేది వస్తుందన్నమాట, మనకి ఏం ప్రాబ్లం అయితే ఉండదు. ఇదైతే లేడీస్కి ఖచ్చితంగా యూజ్ అవుతుంది. మీకు నచ్చితే ట్రై చేయండి, మీకు ఇలాంటి ప్రాబ్లం ఉంటే కనుక. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ట్యాబ్లెట్స్, మనం ఎక్స్పైర్ అయిపోయిన ట్యాబ్లెట్స్ ఎలాగో ఇంట్లో ఖచ్చితంగా ఉంటూనే ఉంటాయి కదా, ఇంకా వాటిని ఎక్స్పైర్ అయిపోయాయి కదా, ఇంకా వీటిని ఏం చేస్తాం, వేసుకోమని చెప్పేసి పడేస్తూ ఉంటారు. కానీ అలా పడేయకండి, వీటిని చాలా రకాలుగా యూజ్ చేసుకోవచ్చు. అందులో ఒక టిప్ అయితే చెప్తున్నాను. ఇలా ఏవైనా సరే ట్యాబ్లెట్ని తీసుకొని ఇలా పౌడర్ లాగైతే చేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఈ పౌడర్ని కొన్ని వాటర్లో, మనం ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా సరే, అంటే ఇదే తీసుకోవాలనేది ఏం లేదు, ఏ ట్యాబ్లెట్ తీసుకున్నా సరే ఆ వాటర్లో కలిపేసి, ఆ పౌడర్ అంతా కలిసేలాగా కలిపేసి, ఖచ్చితంగా ప్రతి ఒక్కరి ఇళ్ళలో చెట్లు అయితే పెట్టుకుంటూనే ఉంటాం కదా, ఆ చెట్లకి ఈ వాటర్ని వేసేయండి. చెట్ల గ్రోత్ అయితే బాగుంటుందన్నమాట, చాలా బాగా చెట్లు అయితే పెరుగుతాయి. మళ్ళీ మనకి ఎక్కడైనా కొన్ని చెట్లు ఏంటంటే పురుగు అట్లా పడుతుంటుంది కదా, అలా పట్టకుండా ఉంటుంది. ట్యాబ్లెట్లను వేస్ట్ చేయకుండా ఇలా మనం యూస్ చేస్తున్నట్టుగా ఉంటుంది. నచ్చితే ట్రై చేయండి. తర్వాత ఇంకొకటి, ఇంట్లో ఎవరు లేని టైంలో ఒక్కోసారి సిలిండర్ అయిపోయింది అనుకోండి, మనం ఒక రూమ్లో నుంచి ఇంకో రూమ్లోకి, కిచెన్లోకి సిలిండర్ తీసుకెళ్ళాలంటే బరువుగా ఉంటుంది, మనం దాన్ని తీసుకెళ్ళలేము. మళ్ళీ మనం బండలపైన దొర్లించుకుంటూ వెళ్తే ఆ బండలకి ఏమైనా తగులుతుందేమో, డ్యామేజ్ అవుతుందేమో అని భయంగా ఉంటుంది కదా, అలాంటప్పుడు ఈ టిప్ ట్రై చేయండి. ఏదైనా ఒకటి క్లాత్, ఏదైనా సరే క్లాత్ పైన ఈ సిలిండర్ని పెట్టేసి ఆ క్లాత్ని లాగేసేయండి. అలా క్లాత్ని లాగేస్తూ ఉంటే మనం ఈజీగా నిండు సిలిండర్ అయినా ఈజీగా జరుగుతుందన్నమాట. మనకు అసలు బరువే ఏర్పడదు, అసలు మనం ఏదో దాన్ని మోసుకొని వెళ్తున్నట్టుగా అనిపించదు, బరువు అనేది ఏర్పడదు. మనం ఎంత దూరమైనా ఈజీగా ఇలా సిలిండర్ని అయితే లాక్కొని అయితే వెళ్ళొచ్చు. ఇలా చూడండి ఎంత ఈజీగా వచ్చేస్తుందో సిలిండర్. నచ్చితే ట్రై చేయండి. ఓకే, తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. మనం మిక్సీ జార్లను వాడుతూ ఉంటాం కదా, వాడంగా అప్పుడప్పుడు ఏంటంటే ఆ మిక్సీ బ్లేడ్లు అనేవి ఆ షార్ప్నెస్ అనేది తగ్గిపోతుంది. మళ్ళీ ఆ బ్లేడ్లు కొంచెం తిరగవన్నమాట, గట్టిగా టైట్గా అయిపోతూ ఉంటాయి. అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి. అప్పుడప్పుడు ఇలా కొంచెం కొబ్బరి నూనె వేసినా సరే, మనం వంట నూనె అయినా సరే, ఏదైనా సరే ఆయిల్ వేసేసుకొని ఆ నూనెను కొంచెం వేడి చేయండి, ఎక్కువ అవసరం లేదు, కొంచెం మన చేతికి వేడి తగిలితే సరిపోతుంది. అలా కొంచెం ఒక 2 నిమిషాలు అలా స్టవ్ మీద పెట్టి తీస్తే కొంచెం వేడి అవుతుంది కదా, ఆ వేడి నూనెను ఇలా మనం ఆ మిక్సీ జార్లకి ఇలా వేసేయండి. ఆ నట్టు అవి ఉంటాయి కదా, వాటికి ఇలా వేసేసామనుకోండి, అవి లోపలికి ఆయిల్ అంతా లోపలికి వెళ్ళిపోయి ఆ బ్లేడ్లు అనేవి ఫ్రీగా తిరగడానికైతే ఉంటుందన్నమాట. ఓకే, ఇలా మనం అప్పుడప్పుడు ఇలా చేసామంటే అసలు బ్లేడ్లు అనేవి పాడైపోవు అనమాట. చూడండి ఇలా. ఓకే, ఇలా అనమాట. ఇలా మనం అప్పుడప్పుడు చేస్తే మనకి ఆ బ్లేడ్లు అనేవి అస్సలు పాడవు, మనకు మిక్సీ జార్లు అనేవి పాడే అవ్వవు. ఇంకా అప్పుడప్పుడు మీరు ఇలా ట్రై చేయండి, మీకు ఆ బ్లేడ్లు టైట్గా ఉంటే. తర్వాత ఇంకొక టిప్ చెప్తున్నాను. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు డైలీ మనం ఇంట్లో ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తూ ఉంటాం కదా, కట్ చేసినప్పుడు వాటిపైన ఆ పొట్టు, తర్వాత కొంచెం ఆనియన్ మనకు కావాలనుకుంటే మనం దీన్ని స్పెషల్గా చేసుకోవచ్చు అనమాట. ఇది ఎందుకు పని చేస్తుందో చెప్తాను. ఖచ్చితంగా ఇదైతే ప్రతి ఒక్కరికైతే యూజ్ అవుతుందండి. ఓకే, ఇప్పుడు మనమున్న ఈ డేలో ఏంటంటే ఎక్కువగా ఎయిర్ ఫాల్ అయితే ఎక్కువగా ఉంటుంది. అలాంటి వాళ్ళకైతే ఇదైతే ట్రై చేయండి. ఇలా మనం ఉల్లిగడ్డ పొట్టు, తర్వాత అందులో ఒక 2 ఉల్లిగడ్డలు చిన్న ముక్కలుగా వేసేసినా సరే, ఇలా వేసేసుకొని ఇప్పుడు ఈ వాటర్ని ఒక నైట్ అంతా నానబెట్టినా మంచిదే. లేదంటే మనకి అప్పటికప్పుడు మనం తయారు చేసుకోవాలి ఇంకా అంటే మాత్రం మనకు టైం లేదనుకుంటే ఈ వాటర్ని ఇలా స్టవ్ మీద మరగబెట్టేసుకోండి. ఓకే, ఇలా స్టవ్ మీద మరగబెట్టేసి మనకి కలర్ చేంజ్ అయ్యేంత వరకు, ఆ ఉల్లిగడ్డలో ఉన్నంత ఆ ఫ్లేవర్
ఫ్లేవర్ అంతా కూడా మనకు వాటర్లోకి వచ్చేలాగా బాగా వాటర్ని మరగబెట్టేసుకోండి. ఓకే, తర్వాత ఇందులోనే మనం ఏ టీ పౌడర్ అయితే వాడతామో ఆ టీ పౌడర్ని అందులో వేసేసుకొని ఇప్పుడు ఏదైనా సరే మనం ఏ పౌడర్ వాడిన టీ పౌడర్ ఏదైనా సరే అందులో వేసేసుకొని బాగా మరగబెట్టేసుకోవాలన్నమాట. ఒక 5-10 నిమిషాలు బాగా మరగబెట్టామనుకోండి. ఇది ఎందుకంటే ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్లో అసలు వయసుతో సంబంధం లేకుండా తెల్ల జుట్టు వచ్చేస్తుంది చిన్న పిల్లలకు కూడా. ఆ తర్వాత హెయిర్ గ్రోత్ అనేది లేకుండా జుట్టు చాలా ఊడిపోతూ ఉంటుంది కదా, వాళ్ళకైతే ఈ టిప్ ఖచ్చితంగా చెప్తున్నాను. ఇదైతే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఓకే, చాలా సింపుల్, మనం చేయాల్సింది ఏం లేదు. దీంట్లో మామూలుగా మనం ఎట్లాగో ఉల్లిగడ్డలు అయితే కట్ చేస్తూ ఉంటాం, దాంట్లో ఆ పొట్టు అయితే వేస్ట్గా పడేస్తుంటాం కదా, అలా పడేయకుండా మీరు ఇలా ఖచ్చితంగా మనం రెగ్యులర్గా తలస్నానం చేసినప్పుడల్లా మీరు ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. మనకి వైట్ హెయిర్ అనేది ఉండదు, తర్వాత మనకి హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగా ఉంటుంది. ఓకే, మనం దీన్ని ఇలా బాగా మరగబెట్టిన వాటర్ని మనం తలస్నానం చేయడానికైతే దీన్ని యూజ్ చేయాలి. దీన్ని అయితే ఇప్పుడు నేను ఒక మగ్గులో అయితే వేసుకుంటున్నాను. కంప్లీట్గా చల్లారాలి. ఇక్కడ మీకు చూపించడం కోసం ఇలాగే ఉంచేసాను. ఓకే, ఇలా కంప్లీట్గా చల్లారిన తర్వాత ఇందులో మనం ఏ షాంపూ అయితే వాడతామో, మనం ఏదైనా సరే ఆ షాంపూని మనం ఆ వాటర్లో కలిపేసేయాలన్నమాట. ఆ వాటర్లో కలిపేసి ఆ వాటర్ని మనం తలస్నానం చేసేటప్పుడు ఈ వాటర్ని మనం తలకి అప్లై చేసుకుంటూ స్నానం చేసామంటే మనకి హెయిర్ గ్రోత్ ఉంటుంది. తర్వాత మనకి వైట్ హెయిర్ అనేది రాకుండా ఉంటుంది. కంప్లీట్గా వాటర్ అనేది చల్లారాలి. మీకు ఇక్కడ టైం లేదు కాబట్టి నేను ఇక్కడ వేడి వాటర్లోనే ఇక్కడ షాంపూ వేసి అయితే చూపిస్తున్నాను. ఇదైతే మీరు ట్రై చేసి చూడండి, ఖచ్చితంగా వర్క్ అవుతుంది. ఇంతే అండి ఈరోజుకి వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.